హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. తెలుగు సినిమాలో అటు వ్యక్తిత్వాన్ని ఇటు దర్శకత్వ ప్రతిభని రెండింటినీ సమపాళ్లలో సముపార్జించుకొని కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూ పాత వాళ్లతో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చినటువంటి సినిమా డైరెక్టర్ ఒకే ఒక్కరు, ఆయన ఆదిత్య సుబ్బారావు. ఆయన ఎంతో మందికి గురువు, ఎంతో మంది హీరోలకి స్టార్డమ్ ఇచ్చినటువంటి వాడు. ముఖ్యంగా కృష్ణ గారికి మొట్టమొదటిగానే సూపర్ డూపర్ హిట్ ఇచ్చి సినిమా పరిశ్రమలో ఆయన ఒక మైలురాయిగా నిలిపిన వాళ్ళలో ప్రధాన పాత్ర ఆదిత్య సుబ్బారావుది. మరి ఆయన గారి గురించి ఇప్పుడు వీడియోలో మనం తెలుసుకుందాం. ఆదిత్య సుబ్బారావు అంటే ఏమిటి, ఆయన ఎలా సినిమాల్లోకి వచ్చాడు, ఏ విధంగా సినిమాలు తీశాడు, ఎలా విలువలు స్థాపించాడు, చలనచిత్రాలు ప్రయోజనాత్మకంగా ఉండాలని, ప్రజలను సంస్కరించాలని, ఉత్తేజపరచాలని, విజ్ఞానవంతులు చేయాలని, వారిలో చైతన్యం కలగజేయాలని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఆ ఉద్దేశాలతో చిత్రాలు నిర్మించబడటం లేదు. ప్రజలను విజ్ఞానవంతులు చేసే బాధ్యత ప్రభుత్వానిది. మేము వినోదం కోసమే చలనచిత్రాలు నిర్మిస్తుంటాం. ఏ వినోదం కోసం ప్రజలు చిత్రాలు చూస్తున్నారో ఆ వినోదం కోసమే చిత్ర నిర్మాణం జరుగుతోంది. చలనచిత్రాల్లో వినోదం ఉంది కాబట్టే ప్రభుత్వం వినోద పన్ను విధించింది, కానీ విజ్ఞాన పన్ను కాదు కదా. అంత మాత్రాన మేము ప్రజలకు విజ్ఞానం ఇవ్వము అని చెప్పటం లేదు. నిర్మాతకి చిత్ర నిర్మాణం ఒక వ్యాపారం. తనకి చిత్ర పరిశ్రమకి 10 కాసులు రావాలనే చిత్రాలు నిర్మిస్తాడు. అది సాంఘికం కావచ్చు, జానపదం కావచ్చు, అందులో వినోదం ఉందా లేదా అనేది మనకు కావలసింది. సినిమాలు చూసి ప్రజలు చెడిపోతున్నారని చాలా మంది అంటుంటారు. ఈ సినిమాల వల్లే ప్రేమలు పుట్టాయని, ప్రేమ అనే పదాన్ని సినిమాలే పుట్టించాయని కొందరు ప్రబుద్ధులు అంటూ ఉంటారు. ఆనాడు దమయంతిదేవి నలమహారాజుని ప్రేమించలేదా? రుక్మిణీదేవి శ్రీకృష్ణుని ప్రేమించలేదా? ఇవన్నీ మనకు ఆదర్శ ఇతిహాసాలు కావా? ప్రేమ అనే మాట సినిమాల్లోనే పుడితే వీరికి ఎలా తెలిసింది? రాణి సంయుక్తను ఏ సినిమా చూసి పృథ్వీరాజు ఎత్తుకుపోయాడు? రామాయణ కావ్యంలో ప్రేమలు లేవా? ఈ ప్రేమను సినిమాల్లో చూపెడితేనే ప్రజలు చెడిపోతున్నారా? నేను తీసిన సుడిగుండాలు మరో ప్రపంచ చిత్రాలు ప్రయోజనకర చిత్రాలే కదా, మరి ప్రజలెందుకు వాటిని ఆదరించలేదు? ఈ మాటలు అన్నది ఎవరో కాదు, చలనచిత్ర రంగానికి ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించిన ఆదుర్తి సుబ్బారావు గారు. పైన చెప్పిన మాటలన్నీ ఆదుర్తి అంతరంగాన్ని కొలిచే కొలబద్దలు. సభ్యత కోసం తప్పించి కళాత్మక విలువలతో సినీ ప్రపంచంతో తనదంటూ ప్రత్యేక ముద్రను సంతరించుకున్న జూబిలీ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. జీవితం నేర్పిన పాఠాలే సుబ్బారావు ఎన్నో మంచి చిత్రాలు రూపొందించేందుకు దోహదపడ్డాయి. బొంబాయిలో సినిమా నిర్మాణపు తొలిపాఠాలు. ప్రముఖ సినీ దర్శకుడు ఆదిత్య సుబ్బారావు పుట్టింది 16 డిసెంబరు 1912 రాజమహేంద్రవరంలో. సుబ్బారావు తండ్రి సత్యన్న పంతులు, ఆ ఊరి తహసీల్దారు కూడా. సుబ్బారావు తల్లి రాజ్యలక్ష్మి, ఇద్దరు ఆడ సంతానం. తరువాత పుట్టినవాడు కావడంతో సుబ్బారావు గారాభంగా పెరిగాడు. 14వ ఏటనే స్కూల్ ఫైనల్ పాస్ అయి కాకినాడ పిఠాపురం రాజా కాలేజీలో ఇంటర్మీడియట్ లో చేరాడు. కానీ సుబ్బారావుకు చదువు మీద కన్నా ఫోటోగ్రఫీ, గ్రంథ పఠనం మీద ఆసక్తి మెండు. తమ్ముడు అక్కలిద్దరిని తీసుకెళ్లి గోదావరి గట్టున కూర్చోబెట్టి వివిధ భంగిమల్లో ఫోటోలు తీసేవాడు. సినిమాలు చూస్తూ తను కూడా గొప్ప కెమెరామెన్ కావాలని కళ్ళు కనేవాడు. స్నేహితులు చెప్పిన మాటలు వంటబట్టి ఫోటోగ్రఫీ మీద ఆసక్తితో చదువుకు స్వస్తి చెప్పి తండ్రి వారిస్తున్నా వినకుండా బొంబాయి పయనమయ్యాడు. అతను బొంబాయి వెళ్లడం తల్లిదండ్రులకు సుతరాము ఇష్టం లేదు. బొంబాయిలో ఉండాలంటే తమ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందవని తండ్రి హెచ్చరించినా ఆదుర్తి లెక్క చేయలేదు. తన ధ్యేయం ఒక్కటే, మంచి ఫోటోగ్రఫర్ కావడం. తల్లిదండ్రుల మాటలు కాదని బొంబాయి వెళ్లి కాలేజీ ఆ ఫోటోగ్రఫీలో కెమెరామెన్ కోర్సులో చేరాడు కూడా. ఇది 3 ఏళ్ల కోర్సు. అంతకాలం ఆ కాలేజీలో కూర్చోవడం సుబ్బారావుకి కష్టమనిపించింది. కోర్సుకు మధ్యలోనే మంగళపాడి బొంబాయి స్టూడియోలో ప్రయత్నించి కెమెరా శాఖలో చేరాడు. అయితే సుబ్బారావును కెమెరామెన్లు దగ్గర కూడా రానివ్వలేదు. అంతేకాదు కెమెరాను అంటే ట్రాలీని కూడా పట్టుకోనివ్వలేదు. ఇక లాభం లేదని బాంబే ఫిల్మ్ ల్యాబొరేటరీలో చేరి ప్రాసెసింగ్, ప్రింటింగ్ పనులు నేర్చుకున్నాడు. చివరకు విజయ్ భట్ నిర్మించిన రామరాజ్య అనే హిందీ సినిమాకు కెమెరా అసిస్టెంట్ గా పనిచేసే అవకాశం వచ్చింది. మహాత్మా గాంధీ తన జీవితం మొత్తం మీద చూసిన ఏకైక చిత్రం ఈ రామరాజ్య. ఆదిత్య ఈ చిత్రానికి ఎంతో ప్రతిభావంతంగా పనిచేసిన తన సీనియర్ల చేతుల్లో వేధింపులు తప్పలేదు. దాంతో విరక్తి చెందిన ఆదిత్య సినిమాటోగ్రఫీ శాఖకు ఉద్వాసన చెప్పారు. తర్వాత ఫిల్మ్ ప్రాసెసింగ్ విధానంలో చేరారు. అందులో కూడా ఇమడలేకపోయారు. కొంతమంది మిత్రుల సూచనల మేరకు ఎడిటింగ్ శాఖపై దృష్టి పెట్టారు. దీనా నార్వేకర్ అనే ఎడిటర్ దగ్గర అసిస్టెంట్ గా చేరి ఆయన ప్రశంసలు చూరగొన్నారు. తర్వాత దీనా నార్వేకర్ వద్ద ఎడిటింగ్ శాఖలో చేరారు. అప్పుడు ఆదుర్తి నెల జీతం 25 రూపాయలు. నాలో నాగేశ్వరరావు అనే తెలుగు బిడ్డ ఆదుర్తి పనిచేసే స్టూడియోలోనే సంగీత విభాగంలో పనిచేసేవాడు. ఇద్దరికీ మైత్రి కుదిరింది. అతని ప్రోత్సాహంతో కవిత్వం రాయడం మొదలుపెట్టి ఆదుర్తి వనరాణి, మంగళసూత్రము, సర్కస్ రాజా వంటి కొన్ని తెలుగు సినిమాలకు పాటలు మాటలు రాశాడు.
ప్రముఖ నాట్యాచార్యుడు పండిట్ రవిశంకర్ సోదరుడు, ప్రముఖ నాట్యాచార్యుడు ఉదయ్ శంకర్ రచన దర్శకత్వం నిర్వహిస్తూ నిర్మించిన కల్పన చిత్రంలో ఆదుర్తిని సహాయ దర్శకునిగా అసిస్టెంట్ ఎడిటర్ గా తీసుకున్నాడు. అప్పుడు ఆదుర్తి నెల జీతం 175 రూపాయలు. చిత్ర నిర్మాణ సమయంలో అనేక విషయాల మీద ఆదుర్తి ఇచ్చిన సలహాలకు ఉదయ్ శంకర్ కూలంకుషంగా చర్చించి వాటిని పాటించారు కూడా. ఈ సినిమా ఒక నాట్య ప్రధాన దృశ్య కావ్యం. ఈ చిత్రం విదేశీ విమర్శకుల మన్ననలు అందుకుంది. కల్పన చిత్రానికి డాన్సర్లను ఎంపిక చేసేందుకు ఆదుర్తి ఆంధ్రప్రదేశ్ పర్యటన చేస్తూ రాజమహేంద్రవరం వచ్చేసరికి తండ్రి స్వర్గస్థులయ్యారని తెలిసింది. అలా తండ్రికి అంత్యక్రియలు చేసే భాగ్యానికి కూడా ఆదుర్తి నోచుకోలేదు. కల్పన చిత్రానికి పనిచేస్తుండగా బందరు పట్టణంలో ఉన్న డాక్టర్ నందిపాటి హనుమంతరావు కుమార్తె కామేశ్వరిరాలను ఆదుర్తి వివాహం చేసుకున్నాడు. మద్రాసు నగరంలో ఆదుర్తి కల్పన చిత్ర నిర్మాణం పూర్తయ్యాక మద్రాసులో తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఊపందుకున్న దశలో ఆదుర్తి మద్రాసులో తొలి అడుగులు వేశారు. మద్రాసు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి ఎడిటర్ గా పారిజాతాపహరణం అనే తమిళ చిత్రానికి పనిచేశారు. ఆదుర్తికి మంచి సాహిత్య ప్రతిభ ఉండడంతో పాట రచన, మాట రచన మీద కూడా దృష్టి పెట్టారు. మంగళసూత్రం, ఒకరోజు రాజు, సర్కస్ రాజా వంటి కొన్ని సినిమాలకు మంచి పాటలు రాశారు. అందుకే ఆదుర్తి తీసే సినిమాల్లో మంచి పాటలు ఆవిష్కరింపబడతాయి. కొంతకాలం తన తమ్ముడు ఆదుర్తి నరసింహమూర్తి నిర్వహించే హారతి పత్రికకు ఆదుర్తి సుబ్బారావు ఎడిటర్ గా కూడా పనిచేశారు. తరువాత కొంతకాలానికి ప్రముఖ దర్శకుడు కెఎన్ ప్రకాశరావు దీక్ష చిత్రాన్ని నిర్మిస్తూ ఆదుర్తిని సహాయ దర్శకుడుగా తీసుకున్నారు. ఆదుర్తి పనితనానికి ప్రశంసలు రాగా 1953లో ప్రకాశరావు నిర్మించిన కన్నతల్లి, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించిన సంక్రాంతి చిత్రాలను ఎడిటర్ గా పనిచేసి ఆదుర్తి తన పనితనాన్ని నిరూపించుకున్నారు. అప్పట్లో ప్రకాష్ స్టూడియోలో డిబి నారాయణ జనరల్ మేనేజర్ గా, ఎస్ భావనారాయణ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసేవారు. వారిద్దరూ రాజమండ్రి వాసులే కావడంతో వారితో ఆదుర్తికి స్నేహం కుదిరింది. నలుగురు కలిసి 1953లో ఒక శుభముహూర్తాన అమర సందేశం సినిమా తీయాలని నిర్ణయించారు. ఈ పట్టుదల తెలిసిన నవయుగ శ్రీనివాసరావు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. సాహిని పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ సినిమా గొప్పగా ఆడకపోయినా దర్శకుడుగా ఆదుర్తికి మంచి సమర్థవంతమైన దర్శకుడనే పేరు వచ్చింది. రెండవ ప్రయత్నంగా పాండురంగ మహత్యం తీద్దామనుకున్నారు. ఎన్టీ రామారావు అదే ప్రయత్నంలో ఉన్నారని తెలిసి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అప్పుడే అన్నపూర్ణ వారు దొంగరాముడు సినిమా తర్వాత రెండవ చిత్రానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. దుక్కిపాటి మధుసూదన్ రావు, భావనారాయణ సలహా మీద అమర సందేశం చూసి దర్శకుని ప్రతిభకు ఆకర్షితుడై అన్నపూర్ణ బ్యానర్ మీద తాము నిర్మించబోతున్న రెండవ చిత్రం తోడుకోడళ్లకు ఆదుర్తిని దర్శకునిగా తీసుకున్నారు. బెంగాలీ నవల సంస్కృతి, బెంగాలీ నవల విష్కృతి, బెంగాలీ నవల నిష్కృతి ఆధారంగా నిర్మించిన ఆ చిత్రం శతదినోత్సవం చేసుకుంది. ఉత్తమ చలనచిత్ర బహుమతి కూడా అందుకుంది. కుటుంబ కథలను సినిమాలుగా మలచడంలో ఆదుర్తి ప్రవీణుడు. ఆయన సినిమాల్లో సమాజానికి చేటు చేసే సన్నివేశాలు లేశమాత్రమైనా కనిపించవు. ప్రేక్షకులకు నచ్చేలా కుటుంబ కథా చిత్రాలు నిర్మించి ఆదుర్తి విజయాలను అందుకున్న మేధావి. ఆదుర్తి తోడుకోడల చిత్రాన్ని యంగబిట్టు మహాలక్ష్మిగా తమిళంలో నిర్మిస్తే అక్కడ కూడా ఆ సినిమా స్మాష్ హిట్ గా నిలిచింది. ఇలా ఆయన అంచెలంచెలుగా ఎదిగి సుడిగుండాలు లాంటి ప్రయోగాత్మక చిత్రాలు కూడా తీశారు. పదండికి ముందుకు లాంటి విప్లవాత్మక చిత్రాలకు సహకరించారు. అయితే ఆయనకు నాటికి నేటికి ఇప్పటికీ కూడా నిలిచిపోయేటటువంటి సినిమా మూగ మనసులు. అందులో జమున, సావిత్రి, ఎన్టీ రామారావు నటించిన ఆ సినిమా ఇప్పటికి కూడా ఎంతో ఎంతో తెలుగు సినిమా పేరు నిలబెట్టే గొప్ప చిత్రమైంది. అందుకు పనిచేసినటువంటి వాడు ముల్లపూడి వెంకటరమణ కూడా. ఇలా ఆ సినిమాతో తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రకాశరావు తర్వాత అంత గొప్ప దర్శకుడుగా, ఆ తర్వాత కూడా మంచి సినిమాలు తీసిన దర్శకుడిగా పేరు సంపాదించిన ఆదుర్తి సుబ్బారావు నభూతో నభవిష్యత్ అన్నట్టుగా తెలుగు సినిమాలో తనకొక పేజీ లిఖించుకుని అలా ఎన్నో వండర్స్ క్రియేట్ చేసినటువంటి ఆదుర్తి సుబ్బారావు గొప్ప దర్శకుడు. సో ఫ్రెండ్స్, మీకు గాని నా కథనం గాని నచ్చినట్లయితే ఆదుర్తి సినిమాలన్నీ ఇప్పుడు యూట్యూబ్ లో లభ్యమవుతాయి కాబట్టి వరుసపెట్టి ఆయన సినిమాలు చూడండి. ఆయన తీసిన విధానాన్ని పరిశీలించండి. దర్శకులు కావాలనుకున్నారకు దర్శకుడు కావాల్సిన షాట్లు, రచయిత కావాల్సిన వారికి రచయితకు కావాల్సినటువంటి మాటలు, కెమెరామెన్ కావాల్సిన వాడికి కెమెరామెన్ కావాల్సిన మెళుకువలు అన్నీ కూడా ఆయన సినిమాల్లో ఉంటాయి. ఎందుకంటే బేసికల్ గా ఆయన కెమెరామెన్ గా చేశాడు, ఎడిటర్ గా చేశాడు, కథలు రాశాడు, పాటలు రాశాడు. ఈ రోజు మనం దాసనారాయణరావు అన్ని చేసేటట్టావు కానీ ఎప్పుడో ఆదుర్తి సుబ్బారావు గారు అన్ని రంగాల్లోనూ తనకంటూ ఉనికిని ఏర్పరచుకున్నారు. కాబట్టి అలాంటి గొప్ప దర్శకుడి గురించి ఇప్పుడు మనం స్మరించుకుందాం. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.